జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. రాహుల్ గాంధీ గురించి కన్నా న్యూస్ చేస్తే మీరు ఎంతగా సంతోషపడతారో నేను ఊహించగలుగుతా. ఎందుకంటే ఆయన అట్టా టోడియా మనల్ని కూడా ఆ మరి ఎంటర్టైన్ చేస్తాడు, అంతే కదా. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఒకసారి, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లలో ముందుగా ఈ జర్నలిస్టులను మేనేజ్ చేసి వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలను ముందుగా తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు అని చెప్పని. అవునా? రాహుల్ గాంధీ కూడా ఆయా ప్రశ్నలకు ముందుగానే ప్రిపేర్ అవుతాడంట. ఏదే బళ్ళే పిల్లవాళ్ళు కదా, ముందు అంతా ప్రిపేర్ అయిపోయినట్టు. ఇక రాహుల్ గాంధీ ప్రెస్ మీట్కు రాగానే ఆ జర్నలిస్టులు ఏం చేస్తారు, ముందుగా తమకు ఇచ్చేటువంటి ప్రశ్నలను వాటిని మాత్రమే అడుగుతారు, ఏదంటే అడగరు. ఎందుకంటే అంత నాలెడ్జ్ మన పెద్ద సార్కు లేదు కదా. ఇక ఆ ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబులు అయితే ఇచ్చాడు. ఏది బళ్ళు టీచర్ కదా, పిల్లవాళ్ళు కదా ఒప్పచెప్పినట్టు. అది రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో జరిగే భాగవతం. నేనేదో ఈ విషయం కావాలని ఏదో చెప్పడంలే, వాస్తవం అయితే అదే. ఏబీపీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అయినటువంటి మేఘా ప్రసాద్ ఈ విషయాన్ని బయటపెట్టింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో కూడా నేను చేశాను, మీరు చూశారు లేదు. అయితే ముందుగా ప్రిపేర్ అయినటువంటి ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్తాడని చెప్పినా కదా. మరి ఒకవేళ వేరే ఏ జర్నలిస్ట్ అయినా కూడా వేరే ప్రశ్న వేసినాడు అనుకోండి, అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, ఎలాంటి సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఆ విషయాన్నే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. దీనికంటే ముందు మన భారతీయ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ విషయానికి వద్దాం. గౌతమ్ అదానీ భారతదేశంలో కొందరు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చినాడని ఎవడో తలకమాసినోడు అమెరికా కోర్టులో కేసు అయితే వేసినాడు. మీరైతే దీని గురించి చాలామంది అయితే వినుండొచ్చు ఈ విషయం గురించి. కానీ ఇప్పుడు దీని గురించి కూడా మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఈ కేసు వేసింది ఎవరో కాదు, అమెరికన్ డీప్ స్టేట్కు సంబంధించినటువంటి స్టాక్ సంస్థ. అర్థమవుతుందా? నిజానికి గౌతమ్ అదానీ మన భారతీయుడు. కేసు పెట్టింది ఎక్కడ? అమెరికాలో. అలాంటప్పుడు ఒక భారతీయుడిగా మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా గౌతమ్ అదానీకే సపోర్ట్ చేస్తాం, అవునా కదా? ఇంకో మాట ఏంది, ఈ గౌతమ్ అదానీని దెబ్బకొట్టాలని, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి బిలియనర్లను దెబ్బకొట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని చెప్పేసి మన దేశ వ్యతిరేక శక్తులు తీవ్రంగా ప్రయత్నం చేస్తానని చెప్పి గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన. అతనిని వేధిస్తూ ఉండేది వచ్చేసి అమెరికన్ డీప్ స్టేట్. కాబట్టి భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాత్రం అట్టజేలా ఏ మాత్రం సిగ్గుపడకుండా అవకాశం దొరికిందని ఇక అదానీని విమర్శించడానికి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఎందుకంటే ఈయన కూడా ఈ అమెరికన్ డీప్ స్టేట్లో వన్ ఆఫ్ ద మెంబరు, వాళ్ళ చెంచా. కాబట్టి ఈ అదానీని డిఫేమ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఇక ఈ ప్రెస్ మీట్లో గౌతమ్ అదానీ అమెరికా చట్టాలను కూడా దాటిపోయినాడని రాహుల్ గాంధీ అయితే రెచ్చిపోయి మాట్లాడినాడు. సరే, రాహుల్ గాంధీ ప్రసంగించిన తర్వాత ఒక జర్నలిస్ట్ లేచి మాట్లాడతా, బీజేపీ మిమ్మల్ని 3 ప్రశ్నలు అయితే అడిగింది సార్ అని చెప్పినాడు. అందుకు సమాధానంగా రాహుల్ గాంధీ మాట్లాడతా, ఏందయ్యి అని చెప్పి తిరిగి అడిగినాడు. ఆ జర్నలిస్ట్ లేచి మాట్లాడతా, మీరు ఇన్ని విమర్శలు అయితే చేస్తారు కదా, మరి మీరు పాలించే రాష్ట్రాల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మీరు చేస్తూ ఉండేటి అలిగేషన్స్ ఏనా లేకపోతే ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్న వేసేలోపు రాహుల్ గాంధీ ఆ జర్నలిస్ట్ని అయితే అడ్డుకున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ముందుగా నేను ఇందాక చెప్పినట్టు ప్రిపేర్ అయిన ప్రశ్నల్లో ఈ ప్రశ్నలు లేవు కాబట్టి, అందుకే రాహుల్ గాంధీ ఆ జర్నలిస్టును మధ్యలోనే అడ్డుకుని మాట్లాడతా, నువ్వు బీజేపీ జర్నలిస్టువా అని చెప్పి అడిగినాడు. అయినా బీజేపీ 3 ప్రశ్నలు వేసిందని చెప్తానే బీజేపీ వేసినటువంటి ప్రశ్నలను నువ్వు కాంగ్రెస్ ప్రెస్ మీట్లో ఎట్టడుగుతావు అని చెప్పి గద్దించాడు. అంటే ఆయన్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు మనం చూస్తూ ఉన్నాము. సరే, నీకు వ్యతిరేకం కాదు, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, టీడీపీ అధికారంలో ఉన్నది, లేకపోతే తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. సరే, బీజేపీ వాళ్ళు లేకపోతే యువతల వైసీపీ వాళ్ళు అది అట్ట అడుగుతారు, అట్ట మాట్లాడతారు, దానికి మీ సమాధానం ఏందని చెప్పేసి ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగేది అది మామూలే. అంత మాత్రాన ఆ క్వశ్చన్ అడిగితే ఆ వాళ్ళు ఏది వేరే పార్టీ వాళ్ళు అయిపోతారా అనిలే. అయితే ఈ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆ జర్నలిస్ట్ మాట్లాడతా, సార్ ఇదంతా కామన్గా జరిగేదే, మేము మీరు వేసే ప్రశ్నలను బీజేపీ వాళ్ళని కూడా అడుగుతామని చెప్పి తెలియజేశాడు. ఇక రాహుల్ గాంధీకి ఏం చేయాలో తెలియక ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో మీరు బీజేపీ ప్రశ్నలు అడుగుతున్నారన్న మాట అంటూ సీరియస్గా మాట్లాడినాడు. మళ్ళా అందుకు బదులుగా ఆ జర్నలిస్ట్ మాట్లాడతా, సరే సార్ బీజేపీని తీసి పక్కన పెడదాము, ఇప్పుడు ఆ ప్రశ్నలో నేనే అడుగుతున్నా, వాటికి సమాధానం చెప్పనంట ఆ జర్నలిస్టు రివర్స్ అయినాడు.
ఇక ఆ దెబ్బతో ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీ కాసేపు బుర్ర గీక్కొని సరే నేను బీజేపీ ప్రజలకైతే నేను సమాధానం చెప్పనంట మెల్లగా నుంచి అయితే జారుకునే ప్రయత్నం అయితే చేసినాడు. ఇది మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేతకు ఉన్నటువంటి నాలెడ్జి. అర్థమవుతుందా? ఇలాంటి నాయకుడిని మహానాయకుడిని చేయాలని, ప్రధానమంత్రిని చేయాలని కొంతమంది అయితే తెగ ఉబలాట పడిపోతారు పాపం. అర్థమవుతుంది మీక? అది ఈయన గారి నాలెడ్జు, ఈయన తెలివితేటలు. మీకు ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలా? ప్రెస్ మీట్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే ఇంకొకటి లేదు. పక్కా ప్రీ ప్లాన్డు, అంతా స్కెచ్ ప్రకారం జరుగుతుంది. ఏది ఈయన మాట్లాడేది కానీ, ఈయన జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లు కానీ చెప్పినా, గత వీడియోలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా మ్యాటర్ అయితే అది. ఒకవేళ ఎవరైనా కొత్తగా క్వశ్చన్ అడిగితే ఈయన సమాధానం చెప్పడం ఏమంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అయిపోతారు. ఎందుకంటే దానికి సమాధానం ఈయన దగ్గర ఉండదు కదా. అది మ్యాటర్ అయితే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.